గుడ్ ఈవినింగ్ అండి. నిరుద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు రాసే రెండు ప్రధాన పత్రికలు. ఒకరేమో ప్రభుత్వం ఏమనుకుంటుందనే వార్త రాస్తే, ఇంకొకరేమో నిరుద్యోగులు ఏమనుకుంటారనే వార్త రాశారు. ఇద్దరు కూడా మంచి ప్రయత్నం చేశారు. ప్రధానంగా వెలుగు దినపత్రికకు సంబంధించి గ్రూప్ 3 గ్రూప్ 4 కు ఒకే ఎగ్జామ్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ పోస్టులు 2,000, గ్రూప్ 3, 4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు, జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఉన్న ప్రభుత్వం రాస్తూ రెండవ పేజీలో గ్రూప్ 1, 2లో పోస్టులు తక్కువ ఉన్నాయి, ఈ రెండింటిలో కలిపి కూడా 130 పోస్టులను రాస్తే కొంతమంది ఏంది సార్ ఇంత తక్కువ ఉంటాయని మార్నింగ్ నుంచి కాల్ చేస్తారు. వాస్తవానికి బహుశా ఈ వార్తకు సంబంధించి వీళ్ళు రాసినప్పటికీ ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చినటువంటి పాత క్లియరెన్స్ అయ్యి ఉంటుంది. ఇది బహుశా ఇది పాతదై ఉంటుంది. ఎందుకంటే ఇంత తక్కువైతే ఉండదు నాకు తెలిసినటువంటి నా నాలెడ్జ్ ప్రకారం. అట్లీస్ట్ గ్రూప్ 2 లాంటివి ఒక దాదాపుగా 500 వరకు, అండ్ గ్రూప్ 1 లాంటివి దాదాపు ఒక 200 వరకు ఉండొచ్చేమో అనేది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తుర్రు, ఒక పేపర్లో వచ్చినాక కూడా మీరు ఇలా చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు, గ్రూప్ 2లో ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ లాంటి ఉద్యోగాలను క్లబ్ చేసిరు. అది గతంలో ఎఫ్ఆర్ఓ అనేది కొత్తగా నోటిఫికేషన్స్ ఉండే, రిక్రూట్ చేస్తుండే. అది ఎప్పుడో 2017లో ఎగ్జామ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఆర్ఓలు వేకెన్సీ ఉండి ఉంటాయి. సో అంతేకాకుండా అనేక ఉద్యోగాలు అబ్స్ట్రాక్ట్ ఫైనాన్స్ దాకా క్లియరెన్స్ వచ్చినటువంటివి, లేకపోతే ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ క్లియరెన్స్ అటువైపుగా ప్రభుత్వం ఆలోచించలేదు. సో ఇది కొంత ఈ వార్తను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాకనే మళ్ళీ మీకు ఈ మాట అనేది చెప్తున్నా. ఎందుకంటే ఏదో వార్త చదువుతూ 130 ఉండవు, 200 ఉంటాయి, 200 ఉండవు, 300 ఉంటాయి అని మాత్రం నేను చెప్పడం లేదు. కొంత దానిపైన అనాలిసిస్, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇదొకటి. ఇక రెండవది వార్త, ప్రధానమైనటువంటి వార్త వాస్తవానికి నిరుద్యోగుల పక్షాన రాసినట్టుగా, నిరుద్యోగుల మనసుల్లో ఏది ఉంది అనే ఆలోచన ఉన్నట్టుగా ఈ వార్త కనిపిస్తుంది. జాబ్ కొట్టేదన్నాడు, కొత్త నోటిఫికేషన్లు కరువు, కోర్టుల పరిధిలో పాతవి, గ్రూప్ 1 ఫలితాలపై వీడని చిక్కుముడి, వాటిపైనే ఆధారపడిన గ్రూప్ 2, 3 ఉద్యోగాల భర్తీ, 11,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఇచ్చామని ప్రకటనలు, జాబ్ క్యాలెండర్ అమల్లో సర్కార్ ఫెయిల్, జూన్ 2 నాటికి స్పష్టత ఇవ్వకుంటే పోరాటం తప్పదు అని నిరుద్యోగులు అనుకుంటున్నట్టుగా ఒక వార్త, స్పష్టమైనటువంటి వార్త అయితే రాశారు. సో మంచి ప్రయత్నం జరిగింది. ఒకటేమో ప్రభుత్వం ఏమనుకుంటుంది అనే ప్రయత్నం చేస్తే, మరొక వార్త ఏమో నిరుద్యోగుల ఆలోచన ఏంటి అనే వార్త అయితే కనిపిస్తుంది. సో పర్టికులర్గా దీంట్లో చాలా విషయాలని అనాలసిస్ చేసిర్రు. ఎందుకనంటే ఒకవేళ లేట్ అవుతే ఎలాంటి పరిస్థితులు దాపరించే అవకాశం ఉంది, వయసు దాటిపోతుందని ఆవేదన చెందుతున్నట్లుగా, ఆర్థిక సమస్యలు ఒకవైపు ఉన్నట్టుగా, వయోభారం మరోవైపు ఉన్నట్టుగా, జాబ్ క్యాలెండర్ ప్రకటనలు కేవలం కాగితాలకు, పత్రికలకు మాత్రమే పరిమితమైనవి, లేకపోతే పేపర్ ప్లానుడ్గా మాత్రమే జరుగుతుంది అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా జర్నలిజంలో ఉన్నటువంటి మినిమం పాటించాల్సిన నిబంధనలు పాటిస్తూ అభ్యర్థుల యొక్క ఆలోచనను కూడా, అభ్యర్థుల యొక్క ఒపీనియన్ తీసుకుంటూ కూడా వార్త రాసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ నోటిఫికేషన్ల కోసం వెయిటింగ్, దీపక్ కామారెడ్డి, ఆర్థిక ఇబ్బందులతో ఆగమాగం విశాల్ ఆదిలాబాద్ అని కూడా చాలా స్పష్టంగా వార్తలో రాయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఆలోచన చేయాలని కూడా ప్రణయ్ అనే ఒక అభ్యర్థి వరంగల్ నుంచి చెప్తున్నట్టుగా కూడా రాయడం జరిగింది. సో మొత్తానికి ఒక మంచి ప్రయత్నం ఈరోజు జరిగింది. దీనివల్ల ప్రభుత్వంలో కొంత చలనం, కొంత యాక్టివ్ మోడ్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక మీకు బాలాజీ చిరబైన యాప్ గురించి తెలుసు, డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2కి మెంటర్షిప్ నా సారథ్యంలో, గ్రూప్ 1కి మెంటర్షిప్ వినయ్ సార్ సారథ్యంలో, గ్రూప్ 1 ర్యాంకర్ 600 ర్యాంకర్ వినయ్ సార్ సారథ్యంలో ఇవ్వడం జరుగుతుంది. జూన్ 1, 2 వరకు కూడా మేము దానిపైన క్లారిటీ ఇస్తాం. అండ్ జీపీఓ కూడా మన యాప్ నుంచి మీకు లాంచ్ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్తున్నారు, మెంటర్షిప్లో భాగంగా సింధు మేడం వాటిని ఎప్పటికప్పుడు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా డెఫినెట్లీ మీకు మీ సక్సెస్లో కీలకంగా ఉపయోగపడే విధంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.